బాక్సాఫీస్ ఊచకోత ఎలా ఉంటుందో మిగిలిన ఇండస్ట్రీస్ కి టేస్ట్ చూపించిన టాలీవుడ్ ఈ ఏడాది మెరుపులు మెరిపించలేక చతికిల పడింది. 2024 లాగా 2025 నవంబర్ వరకు 1000 కోట్ల మాటేమో కానీ 500 కోట్లు కూడా క్రాస్ చేయలేకపోయింది. డిసెంబర్ 5న వస్తున్న అఖండ 2 కనీసం సంక్రాంతికి వస్తున్నాం ఓజీ కలెక్షన్స్ నైనా బీట్ చేయగలదా? డిసెంబర్ నెలలో పరీక్షకు సిద్ధమవుతున్నాయి కొన్ని సినిమాలు. సీనియర్ నుండి రైసింగ్ స్టార్స్ తమ సినిమాలతో లక్ టెస్ట్ కి రెడీ అయ్యారు. బాలయ్య బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక్కడే కాదు, బీ టౌన్ లోనూ ఢాకు మహారాజ్తో బాలయ్యకు క్రేజ్ పెరగడంతో అక్కడ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. సనాతన హైందవ ధర్మానికి ఎక్కువగా కనెక్ట్ అయ్యే నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకు కూడా పట్టం కడతారన్న హోప్స్ వ్యక్తం చేస్తుంది టీం. రోషన్ కనకాల మోగ్లీ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కలర్ ఫోటోతో ఫేమ్ తెచ్చుకున్న సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న సెకండ్ మూవీ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అదే రోజు నందు హీరోగా, సైక్ సిద్ధార్థ్ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సురేష్ ప్రొడక్షన్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తుంది. కార్తీ వాతియర్ తెలుగు వర్షన్ అన్నగారు వస్తారు కూడా డిసెంబర్ 12నే వచ్చే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. ఇక క్రిస్మస్ కు పెద్ద క్యూనే ఉంది. ఎన్నాళ్ల నుండో హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయి కుమార్ వైవిధ్యమైన స్టోరీతో తెరకెక్కిన శంభాలాతో వస్తున్నాడు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శంభాలా డిసెంబర్ 25న రాబోతుంది. అదే రోజున రోషన్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇవే కాదు, నిర్మాత సురేష్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న పతంగ్, దండోరా లాంటి చిన్న చిన్న సినిమాలు కూడా క్రిస్మస్ రోజునే థియేటర్లను ఆక్యుపై చేయబోతున్నాయి. వీటికన్నా ముందు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దాడి చేయబోతుంది డబ్బింగ్ ఫిలిం అవతార్ 3. జేమ్స్ కెమెరూన్ అద్భుత కళాఖండం అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా క్లిక్ అయితే క్రిస్మస్ కి రిలీజ్ అయ్యే సినిమాలపై భారీ ప్రభావం చూపిస్తుందని క్రిటిక్స్ వాదన. గత ఏడాది కల్కి, పుష్ప 2తో 1000 crore మూవీస్ చూసిన టాలీవుడ్ ఈ ఏడాది మాత్రం బేల చూపులు చూసింది. 1000 కోట్ల సంగతి పక్కన పెడితే 500 కోట్ల మార్క్ కూడా రీచ్ కాలేదు. ప్రభాస్, అల్లు అర్జున్ లేదంటే రాజమౌళి వీళ్లు లేరంటే టాలీవుడ్ ఈ ఫీట్ సాధించడం కష్టమా అంటే అవునని బలంగా నమ్మాల్సి వస్తుంది. పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన రామ్ చరణ్, తారక్ చిత్రాలు కూడా బోల్తా పట్టడం కూడా మైనస్ అయింది. ఇక వెంకీ, పవన్ కళ్యాణ్ తమ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలను చూసినా 500 కోట్లు టచ్ చేయలేదు. ఇక హోప్స్ అన్ని బాలయ్య అఖండ 2 పైనే. బాలయ్య ఓజీ సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లను బీట్ చేస్తారా? 500 కోట్లు కొట్టలేకపోయామన్న లోటును గాడ్ ఆఫ్ మాసెస్ పూడుస్తారా లేదా? ఈ విషయం తేలాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ఎంటర్టైన్ చేయకపోయినా కావలసినన్ని వివాదాలు క్రియేట్ చేసుకుని వార్తల్లో నిలిచింది దీపికా పదుకొనే. భార్యవంత అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఆమె భర్త రణ్వీర్ సింగ్ లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నాడు. కానీ ఈ కాంట్రవర్సీ తన సినిమాపై ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందని అనుకున్నాడో ఏమో క్విక్ గానే రియాక్ట్ అయ్యాడు. తమ చుట్టూ కాంట్రవర్సీలు లేకపోతే భార్యాభర్తలైన దీపిక, రణవీర్లకు నిద్ర పట్టదేమో. టాలీవుడ్ దర్శకులు సందీప్ రెడ్డి వంగ, నాగేష్మిన్లతో పేచీలు పెట్టుకుని స్పిరిట్, కల్కి 2 నుండి బయటకొచ్చిన దీపికా పదుకొనే వర్కింగ్ అవర్స్ సాకుగా చూపి పిఆర్ గేమ్ ప్లాన్ చేస్తే తిరిగి ఆమెకే బెడిసికొట్టింది. దీంతో కామైపోయింది దీపికా పదుకొనే క్రియేట్ చేసుకున్న వివాదాలు సద్దుమణిగాయి అనుకుంటే ఇప్పుడు భార్య అడుగుజాడల్లో నడిచినట్లే కనిపిస్తున్నాడు రణవీర్. గోవాలో రీసెంట్లీ జరిగిన ఇఫీ వేడుకల్లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు రణవీర్. రజనీకాంత్ ను పొగిడేసి ఈ గల్లీ బాయ్, ఆ పక్కనే ఉన్న రిషబ్ శెట్టి నటన్ను ప్రశంసించే క్రమంలో హేళన చేశాడు. కాంతారా 2లో మీ నటన బాగుందని, అందులో మీరు దెయ్యం ఒంట్లోకి పోనినప్పుడు చేసిన యాక్టింగ్ సూపర్ అంటూ కొనియాడుతూ ఇమిటేట్ చేశాడు. ఇదిగో ఈ హైపరే అతన్ని సమస్యల్లోకి నెట్టింది. ముఖ్యంగా కన్నడిగుల కోపానికి కారణమైంది. పంజర్లీ దేవతను దెయ్యమనడంతో పాటు రిషబ్ నటన్ను కామెడీ చేశాడంటూ మండిపడ్డారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్స్ వినిపించాయి. ఈ మ్యాటర్ చిలికి గాలివానలా మారడంతో పాటు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే ధురంధర్ మూవీపై నెగిటివ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉందనుకున్నాడో ఏమో. వెంటనే క్లారిటీ ఇచ్చాడు రణవీర్. కాంతారా 2లో రిషబ్ నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. ఆ సీన్ చేయడానికి రిషబ్ ఎంత కష్టపడ్డాడో యాక్టర్ గా నాకు తెలుసు. మన దేశంలోని ప్రతి సంస్కృతి సంప్రదాయాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాను. ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే క్షమించండి అంటూ స్టోరీలో నోట్ పంచుకున్నాడు రణవీర్. మొత్తానికి దీపికల పిఆర్ స్టంట్స్ చేయకుండా, కన్నడిగుల కోపానికి బలి కాకుండా త్వరగానే సమస్య సద్దుమణిగేందుకు ట్రై చేశాడు రణవీర్. అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది మామూలు జోరు చూపించలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1/2 డజన్ చిత్రాలతో సందడి చేస్తే అందులో 4 ఫిల్మ్స్ సూపర్ డూపర్ హిట్స్. ఇన్ని సినిమాలతో హడావిడి చేసిన కేరళ కుట్టి నెక్స్ట్ 7th ఫిల్మ్ లోడ్ అవుతుంటే మాత్రం సైలెంట్ గా ఎందుకుండిపోయింది?
సినిమా రిజల్ట్ ముందే ఊహించిందా? 2025 అంటే అనుపమ పరమేశ్వరందే. ఒక్కటి కాదు, రెండు కాదు, 6 సినిమాలతో సందడి చేసింది. అందులో 4 బ్లాక్ బస్టర్స్. డ్రాగన్ తో స్టార్ట్ చేసిన హిట్స్ పరంపరను బైసన్ వరకు కంటిన్యూ చేసింది. 3 ఫ్లాప్ హీరోలకు లైఫ్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. కిష్కిందపురితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు కంబ్యాక్ అయితే కెరీర్ ఎటుపోతుందో తెలియక డైలమాలో పడిపోయిన స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్ కు బైసన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. పెట్ డిటెక్టివ్ తో మలయాళ హీరో షరీఫ్ యు దీన్ కి అటు హీరోగా ఇటు నిర్మాతగా డబుల్ బొనాన్సా అందించింది అను. ఫ్లాప్స్ లో ఉన్న హీరోలను గట్టెక్కించగలిగింది కానీ ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది అనుపమ. ఈ ఏడాది ఆమె నటించిన 2 లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పరదా అండ్ జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ బోల్తా పడ్డాయి. ఇక వీటి జోలికి వెళ్లకూడదు అనుకుంటున్న టైంలో ఊహించని విధంగా లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తమిళ ఫీమేల్ సెంట్రిక్ చిత్రం లాక్డౌన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. పలుమార్లు వాయిదా పడ్డ ఈ ఫిల్మ్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సడన్లీ డిసెంబర్ రేస్ లోకి వచ్చిన ఈ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. సినిమాపై కాస్తంత కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఆడియన్స్. ట్రైలర్ కూడా ఇంటెన్సిటీ క్రియేట్ చేయలేదు. లైకా ప్రొడక్షన్ నుండి ఈ మూవీ వస్తుందంటే ప్రమోషన్లు వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఎక్కడ ప్రమోషన్లు చేసిన దాఖలాలు కూడా లేవు. సందడి హడావిడి లేకుండా యూట్యూబ్ లో ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు మేకర్స్. అనుపమ కూడా ఎక్కడా కనిపించకపోవడంతో పాటు తన సినిమాను సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసుకోకపోవడంతో లాక్డౌన్ ను నామ్కే వాస్తేకు రిలీజ్ చేస్తున్నారన్న డౌట్స్ కలుగుతున్నాయి. రిజల్ట్ ముందే ఊహించి ప్రమోషన్స్ చేయడం వేస్ట్ అనుకుందో ఏమో. అనుపమ కూడా లాక్డౌన్ మూవీని లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. కార్తిక్ ఆర్యన్ క్రేజ్ ని ధర్మ ప్రొడక్షన్ ఎట్టకేలకి గుర్తించిందా? గతంలో చీకొట్టిన హీరోకే ఇప్పుడు వరుస ఆఫర్లు కట్టబెడుతోందా? అతన్ని మరో నిర్మాణ సంస్థ గ్రాప్ చేసుకోకుండా కేర్ తీసుకుంటోందా? నెక్స్ట్ బాలీవుడ్ ని రూల్ చేసే లక్షణాలు ఈ యంగ్స్టర్ కి ఉన్నాయని భావించటం వల్లే ఇవన్నీ చేస్తోందా? బాలీవుడ్ లో బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్ లో వర్క్ చేయాలని ఎవరికుండదు. ప్రతి ఒక్క యాక్టర్ ఈ నిర్మాణ సంస్థలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. సేమ్ ఫీలింగ్ కార్తిక్ ఆర్యన్ది కూడా. టీ సిరీస్ పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా ధర్మ ప్రొడక్షన్ లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. 2 టైమ్స్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం దోస్తానా 2 కోసం సైన్ చేస్తే కరణ్ జోహార్ కార్తిక్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత ఓ వార్ మూవీ చేయాలి అనుకుంటే అది పట్టాలెక్కలేదు. ధర్మ ప్రొడక్షన్ లో సినిమా సెట్ అవ్వదు అనుకుంటున్న టైంలో కరణ్ కార్తిక్ మధ్య సయోధ్య కుదిరింది. అలా వచ్చిన ఆఫరే తూ మేరీ మేతేరా తూ మేరీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది సెట్స్ పై ఉండగానే నాగ్జిల్లా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రానికి కార్తిక్ ఆర్యన్ ను కమిట్ చేసేసింది కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ. ఇప్పుడు మరో ఛాన్స్ కట్టబెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కార్తిక్ ఆర్యన్ తో ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ దర్శకుడు సందీప్ మోడీ కాంబోలో ఓ మూవీకి ప్లాన్ చేసిందట ధర్మ ప్రొడక్షన్ హౌస్. గతంలో ఇద్దరి కాంబోలోనే వార్ డ్రామా చేయాల్సి ఉండగా అనుకోని కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు సందీప్ కార్తిక్ ఆర్యన్ ఓ ఎంటర్టైన్మెంట్ మూవీని తెరకెక్కించాలి అనుకుంటున్నారట. ఫ్రెష్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ తో వర్క్ చేయాలి అనుకుంటున్నారన్నది బీట్ ఆన్ బజ్. కార్తిక్ తో రూపొందిస్తున్న 2 సినిమాల కన్నా డిఫరెంట్ గా నిర్మించబోతుందట ధర్మ ప్రొడక్షన్. ప్రస్తుతం టీ సిరీస్ లో సినిమా చేస్తున్న కార్తిక్ ఆర్యన్ ను వరుసగా ఛాన్స్లు ఇస్తూ గ్రాప్ చేస్తుంది ఈ ప్రొడక్షన్ హౌస్. 3 ఖాన్స్ తర్వాత బాలీవుడ్ ను ఏలే లక్షణాలను అతడిలో గుర్తించిందేమో. కార్తిక్ ఆర్యన్ ఇమేజ్ భూల్ భులయా 3 పెరిగిన తర్వాతే వరుస ఆఫర్లు కట్టబెడుతుంది కరెంట్ సంస్థ. అనుకున్నట్లే కార్తీ వాత్య రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. సుధీర్ ఘోట్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఈవెంట్ లో కీలక విషయాలు పంచుకుంది టీం. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. సుడిగాలి సుధీర్ అప్కమింగ్ ఫిల్మ్ గోట్ మూవీ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో తమిళ నటి దివ్య భారతి టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతుంది. అయితే ఈ సినిమాకు తొలుత నరేష్ కుప్పలి దర్శకత్వం వహించగా ప్రొడ్యూసర్ తో కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడి పేరు మెన్షన్ చేయలేదు టీం. గతంలో ఇదే దర్శకుడు తనను చులక అంటూ కామెంట్ చేశాడంటూ హీరో తనకు సపోర్ట్ చేయలేదని ట్వీట్ చేసిన దివ్య భారతి తాజాగా టీజర్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చింది. అతడు కావాలనే తనను టార్గెట్ చేశాడని చెప్పింది హీరోయిన్. హీరో సుధీర్ ప్రమోషన్లకు హాజరు కాకపోవడంపై కూడా టీం రెస్పాండ్ అయింది. కార్తీ అప్కమింగ్ ఫిల్మ్ వాతియర్ నుండి సాంగ్ రిలీజ్ అయింది. కృతి శెట్టి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. నలన్ కుమార్ స్వామి దర్శకత్వం వహిస్తున్న వాతియర్ డిసెంబర్ 12న రిలీజ్ కాబోతుంది. తొలుత డిసెంబర్ 5 అనుకోగా వారం రోజుల పాటు వాయిదా పడింది. ఈ సినిమానే తెలుగులో అన్నగారు వస్తారుగా తీసుకొస్తున్నారు మేకర్స్. విజయకాంత్ సన్ షణ్ముఖ పాండ్యన్ హీరోగా తెరకెక్కుతున్న ఫిల్మ్ కోంబుసివి. శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సిల్క్ స్మిత బర్త్ యానివర్సరీ సందర్భంగా సినిమా నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. తెలుగు తమిళ పదాలతో ఈ సాంగ్ డిజైన్ చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ క్రిస్మస్ పండుగకు థియేటర్లలో సందడి చేయబోతుంది.